ఈ సభకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ శ్రీ కేటీ రామారావు గారికి, అనితా రామచంద్రన్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ చీఫ్ సురేందర్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, మురళి గారికి, సిఇఓఎస్ఆర్ పెన్ స్పెషల్ సెక్రటరీ గారికి, డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి అందరూ ఆఫీసర్స్కి, వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు చాలా గొప్ప దినం అని మేము పంచాయతీరాజ్ శాఖలో భావిస్తున్నాము. గత ఒక సంవత్సరంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా మేము సాధించగలిగినామని చెప్పేసి గర్వకారంగా చెప్పుకోగలం అని మా అదృష్టం భావిస్తున్నాము. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెన్షన్స్లో 200 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చేయడం కానీ, వికలాంగులకి 500 నుంచి 1500 చేయడం కానీ చాలా సఫలీకృతంగా చేయడం జరిగింది. గతంలో ఏది మాత్రం 837 crores వ్యవధి గల పెన్షన్ కార్యక్రమం ఈరోజు సుమారు 5000 కోట్ల రూపాయలతో కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేపడుతున్నాము. రానున్నటువంటి రోజుల్లో అందరు పెన్షన్దారులకి కార్డులు, అలాగే అందరికీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ ద్వారా సరఫరా చేయడానికి కోసం కృషి చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు వచ్చినందువల్ల జన్ధన్ స్కీము, తర్వాత సర్వీస్ ఏరియా బ్యాంక్ అప్రోచ్ వచ్చినందువల్ల ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ బ్యాంక్స్ ద్వారా చేయడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి తాత్కాలికంగా కొన్ని జిల్లాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది, కొన్ని జిల్లాల్లో బ్యాంక్స్ ద్వారా చేయడం జరుగుతుంది. వచ్చే 3 నెలల్లో 100% పేమెంట్స్ మొత్తం కూడాను మనము ఎలక్ట్రానిక్గా పేమెంట్ చేయడానికి కోసం అవకాశం ఉంటుంది. రెండవది, పంచాయతీరాజ్ శాఖలో మా రూరల్ డెవలప్మెంట్ శాఖలో బ్యాంక్ లింకేజ్ చాలా సక్సెస్ఫుల్గా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేసినటువంటి 3 కీలకమైనటువంటి పథకాలు కూడా 100% ఎన్రోల్మెంట్ చేయడానికి కోసం కృషి చేస్తున్నాము. పంచాయతీరాజ్ రోడ్ శాఖలో మీకు అందరు తెలిసినట్టు ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు ఇద్దరు కలిసి 5400 కోట్ల రూపాయలు గల యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఏ ఒక్క అవకాశంకి, క్రిటిసిజంకి అవకాశం ఇవ్వకుండానే పంచాయతీరాజ్ శాఖ చాలా చక్కగా బీటీ రోడ్స్ రిన్యూవల్ కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ రోడ్స్ కానీ, స్ట్రెంథనింగ్ ఆఫ్ రోడ్స్ కానీ చేపట్టడం జరుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ప్యాకేజెస్ ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి కంప్లీట్ కూడా అయిపోయింది. ఇటీవల నేను నల్గొండ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రత్యేకంగా పరిశీలించినప్పటికీ రోడ్ చాలా చక్కని క్వాలిటీలో ఉంది. ప్రజలకు కూడా చాలా ఆనందకరంగా భావిస్తున్నారు.